ట్యానింగ్ తో ఇబ్బంది పడుతున్నారా? నుదుటి పైన నలుపు, ముఖం పైన నలుపు, ముక్కు పైన నలుపుతోటి ఇబ్బంది పడుతున్నారని అంటే ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చు? ఇంట్లో ఒకవేళ అకేషన్ ఉంటే గనక, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కానీ, గృహప్రవేశం కానీ, పెళ్లి చూపులకు కానీ ఉంటే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? లేజర్స్ ఒక్కటే మార్గమా, లేజర్స్ కాకుండా వేరే మార్గాలు ఉన్నాయా, ఎటువంటి మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ ఏమైనా చేయించుకోవచ్చు, ఐవి గ్లూటథియోన్ ఎలాంటివి చేయొచ్చు, ఇలాంటి అనేక సందేహాలు చాలా మందికి ఉంటాయండి. చాలా మంది ప్రజలకు ఇలాంటి సందేహాలు ఉంటాయి కాబట్టి వాటి గురించి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీకు మంచి మీ సందేహాలకు అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి నుదుట పైన నలుపు ఉంటుందండి. నుదుట పైన నలుపు, అలానే ముక్కు పైన నలుపు, బుగ్గ పైన నలుపు, అలానే ఇక్కడ ఈ భాగంలో కూడా నలుపు ఉంటుందండి. ఇలాంటి కండిషన్స్ ని మనము ట్యానింగే కాకుండా సెబోరిక్ మెలనోసిస్, అకాంథోసిస్ నైగ్రికన్స్, అలానే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, యాషీ డర్మటోసిస్, అలానే సింపుల్ మెలాస్మా కండిషన్స్, ఇలాంటి అనేక రకమైన కండిషన్స్ ఉంటాయండి. ఇలాంటి కండిషన్స్ మనకు ఉన్నప్పుడు, మనకి చర్మానికి నలుపు వస్తున్నప్పుడు మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి, ఏ విధంగా జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి అనే దాని గురించి నేను మీకు వివరిస్తానండి. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చర్మంలో నలుపు అనేది వచ్చినందుకు దానికి ఫస్ట్ కారణాలు తెలుసుకోవాలండి. కారణాలు తెలుసుకొని దానికి అండర్లయింగ్ రీజన్స్ ని మనం ట్రీట్ చేసుకొని దానితో పాటు మనం ఏదన్నా కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే ట్యానింగ్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తాము అంటే బ్లూ లేజర్స్ అని కొత్తగా స్టార్ట్ చేసామండి. దాంతో చాలా మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ట్యానింగ్ అనేది రావటం తోటి, లేజర్స్ అనేటివి చేయటం తోటి చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. మరి లేజర్సే కాకుండా ఇతరత్ర ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా అని అంటే చక్కటి ఆప్షన్స్ ఉంటాయండి. ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయనంటే కెమికల్ పీల్స్ చేయటం, అలానే మనకి మంచి మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ చేయటం, NARF ప్రొసీజర్స్ చేయటం, LADD ప్రొసీజర్స్ చేయటం. ఇలాంటి ఇన్ని ప్రొసీజర్స్ ఉంటాయా డాక్టర్ గారు అంటే అవునండి ఉంటాయి. మంచిగా మనకి రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. పిగ్మెంటేషన్ కి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే నల్ల కణాలు నలుపుని ఇస్తుంది అనమాట. మామూలుగా అయితే మెలనోసైట్ అనే నల్ల కణాలు మెలనిన్ అనేది ఇస్తుంది. ఈ మెలనిన్ అనేది ఇచ్చిన దాంతో దానికి అక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అయినప్పుడు అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి అది స్టిమ్యులేట్ అయినప్పుడు అది డికాయూ మెలనిన్ గా మారుతుంది అనమాట. ఈ డికాయూ మెలనిన్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి పిగ్మెంటేషన్ గా మారుతూ ఉంటుంది. అలానే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ఉందనుకోండి, చర్మం పైన పొర కింద మనకి తెల్ల కణాలు ఉంటాయి కదండి, రోగ నిరోధక శక్తి, అక్కడి నుంచి మనకి ఆ కణాలు వచ్చేసి వాటిని డ్యామేజ్ చేసి అక్కడ నలుపుని ముద్దల్లాగా తయారు చేస్తుంది. మంగు మచ్చలైనా అంతే, పైన పొరలో ముద్ద, కింద పొరలో ముద్ద ఉంటుంది. ఈ రెండు రకాల ఉన్న పిగ్మెంటేషన్స్ తోటి మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి నలుపు ఉన్నదానికి మనకి ట్రీట్మెంట్స్ అనేది లేజర్సే కాకుండా పీల్స్ తో కూడా చేయొచ్చండి, మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ కూడా చేయొచ్చు. మనకి మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ చేసినప్పుడు ఏమవుతుందనంటే చర్మంలో మనకి ఆ మైక్రో నీడిల్స్ అనేది లోపలికి వెళ్ళి అక్కడ చిన్నగా సీరమ్స్ అనేటివి డిపాజిట్ చేస్తూ ఉంటుందండి. ఇక్కడ సీరమ్స్ డిపాజిట్ చేసినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ నలుపు కరిగించడానికని మనకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలానే పీల్స్ అంటే ఏమవుతుందనంటే అండి ఒక సబ్స్టెన్స్ ఇలా అప్లై చేస్తాం, వాష్ చేసేస్తాం. అవి ఏం చేస్తాయి, చర్మ కణాల మధ్యలోంచి వెళ్ళి మెలనిన్ ఎక్కడైతే ఉంటుందో ఆ మెలనిన్ ని టార్గెట్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ కెమికల్ పీల్స్ అని అంటే కెమికల్ ఉంటాయి కదండి, ఎలా ఇది అని అంటే చాలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కెమికల్ పీల్స్ అనేటివి ప్రతిదీ కెమికల్ గా మనం ఆలోచన చేయొద్దండి. ఇవి ఫ్రూట్ యాసిడ్స్ నుంచి తీస్తారనమాట, అంటే ఫ్రూట్స్ నుంచి తీస్తారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి బాదం పప్పు నుంచి గ్లైకాలిక్ వస్తుంది, షుగర్ కేన్ నుంచి గ్లైకాలిక్ వస్తుంది, యాపిల్ నుంచి టానిక్ యాసిడ్ వస్తుంది, పెరుగు నుంచి అలానే పాల నుంచి లాక్టిక్ యాసిడ్ వస్తుంది. మనం గమనిస్తూ ఉంటాం కదండి, చర్మంలో మనం పెరుగు పెట్టడం కానీ పాలు పెట్టడం, నేను ఒప్పుకోనండి, హోమ్ రెమెడీస్ గా ఇది మంచిది, అడ్వైజబుల్ కాదు. కానీ చాలా మంది పెట్టినప్పుడు కొద్దిగా మెరుగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే దాంట్లో ఉన్న ఆ పర్టికులర్ లాక్టిక్ యాసిడ్ అనేది చర్మంలో ఫ్రెష్నెస్ అనేది తీసుకొస్తూ ఉంటుంది అనమాట. ఈ లాక్టిక్ యాసిడ్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సపరేట్ గా మనం ఒక పీల్ లాగా చేస్తాం అనమాట. షుగర్ కేన్ లో గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. మనం షుగర్ కేన్ జ్యూస్ తాగుతాం కదండి, మనకి ఆ షుగర్ కేన్ జ్యూస్ తాగినప్పుడు మనం ఆ గ్లైకాలిక్ యాసిడ్ లోపలికి తీసుకుంటాం కదండి, అలాంటిదే సేమ్ థింగే మనం గ్లైకాలిక్ యాసిడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనం చర్మం పైన పెడతాం అనమాట. సో ఇది ఫ్రూట్ డిరైవ్డ్
యాసిడ్సే తప్ప, కెమికల్ పీల్సే తప్ప ఇది ఏ విధమైన డేంజరస్ పీల్స్ అనేటివి, డేంజరస్ యాసిడ్స్ అనేటివి కావండి. చక్కగా మంచి కాన్సన్ట్రేషన్లో తీసి మనకి ఆ పర్టికులర్ స్టాండర్డైజేషన్ చేసి దాన్ని యూటిలైజ్ చేస్తాం అనమాట. ఇవి లేజర్స్ తోటి కంబైన్ చేయొచ్చానంటే తప్పకుండా కంబైన్ చేయొచ్చండి. అలానే NARF థెరపీస్ ఉంటాయండి, LADD థెరపీస్ ఉంటాయి. అవి ఎలా చేస్తాయనంటే చర్మ కణాల్లో ఉన్న నలుపుని అక్కడ డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఆ డిస్టర్బ్ చేయటంతో ఏమవుతుందనంటే అక్కడ నలుపు అంతా కరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మనకి పీల్స్ కానీ, NARF కానీ, LADD థెరపీస్తో కానీ మనం చక్కగా చేయించుకోవచ్చు. ఇలా వద్దు నాకు మైక్రోనీడల్ సీరం ఇన్ఫ్యూజన్స్ తోటి చేయించుకుందామని అంటే మంచిగా మైక్రోనీడల్ సీరం ఇన్ఫ్యూజన్స్ థెరపీస్ తోటి కూడా మనం చేయొచ్చు. మరి IV గ్లూటథయాన్ తోటి మనకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించని నేను మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. ఈ వీడియోని మీకు నచ్చిందని ఆశిస్తూ లైక్ చేసి, అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ఎవరికైనా చుట్టాలకు కానివ్వండి, అమ్మ నాన్నకు కానివ్వండి, అక్క చెల్లెలకు కానివ్వండి, మీ పిల్లలకైనా కానివ్వండి, ఎవరికైనా కానీ చుట్టాలకైనా కానీ మీరు పంపించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూడమని చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ట్యానింగ్ కానీ నలుపు ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి అవేర్నెస్ వీడియోని వాళ్ళకి షేర్ చేసి నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో పాలు పంచుకోవాలని ఆశిస్తున్నానండి, కోరుతున్నాను కూడా. నా 2 లక్షల సబ్స్క్రైబర్లకు కూడా ధన్యవాదాలండి. చాలా మంచిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్స్ తోటి, అలానే పాజిటివ్ కామెంట్స్ తోటి కూడా నాకు మంచి ఇన్స్పిరేషన్గా మారి నాకు మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.